జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తుని నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ విప్ యనమల. తొండంగి మండల రైతాంగానికి సాగునీరు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించిన దివ్య. శ్రావణ మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో సంతరించిన ఆధ్యాత్మిక శోభ. పెందుర్తి మండలం చింతల అగ్రహారం శ్రీ గోపాలకృష్ణ దేవాలయం నందు వైభవంగా సామూహిక మంగళ గౌరీ వ్రతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేచేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక వైసీపీ నేతలపై దాడులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందన్న మాజీ ఎమ్మెల్యే చిర్ల. అలమూరు మండలం మాజీ సర్పంచ్ తమ్మని శ్రీనివాస్ కుటుంబ సభ్యులపై పెట్టిన అక్రమ కేసులో ఖండించిన జగ్గిరెడ్డి. కాకినాడ జిల్లా తొండంగి మండల రైతాంగానికి సాగునీరు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆనిమల్ల దివ్య అసెంబ్లీలో కోరారు. ఏలూరు మిగులు జలాలతో పాటు పంపా రిజర్వాయర్ ద్వారా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎల్లిన ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు సాగునీటి కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ నీటి వనరుల్ని ఇతర ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం సూచించారు. గౌరవ సభ్యులు పెద్దలు నెహ్రూ గారు చెప్పిన విధంగా ఏలేరు కాలువకు బెడ్ లెవెల్ సరిగా లేకపోవడం వల్ల అధ్యక్ష ఈ ఏలేరు కాలువలో మిగులు జలాలు చిట్ట చిరవార ఆయకట్టైన మా తొండంగి మండలానికి నీరు అందడం లేదు అధ్యక్ష. ఈ మిగులు జలాలు రాకపోవడంగా ఈ రైతులు సాగు చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి తక్షణమే ఈ బెడ్ రెగ్యులేటర్స్ అనేవి ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పంపా రిజర్వాయర్ క్రింద పక్కపోటు కెనాల్ వైడనింగ్ అండ్ డీసిల్టేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనివల్ల ఇది లేకపోవడం వల్ల కృష్ణాపురం నుండి వేవరం వరకు ఏవైతే గ్రామాలు ఉన్నాయో జిల్లేడుపాడు, పైడికొండ, కొత్తపేట, ఎల్లైపేట మరియు ముసలైపేట ముంపులకు గురవుతున్నాయి అధ్యక్ష. ఇది కూడా తక్షణమే చేపట్టాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. హిందువులు ప్రతి ఏటా పవిత్రంగా నిర్వహించుకునే శ్రావణ మాస మహోత్సవాలు అన్ని ప్రాంతాల నందు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా పలు దేవాలయాల ప్రాంగణాల నందు శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజా మందిరాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం కాలనీ గవరపాలెంలోని శ్రీ గోపాలకృష్ణ దేవాలయం నందు శ్రావణ మాస మహోత్సవాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని స్థానిక మహిళలు అందరితో కలిసి సామూహిక మంగళ గౌరీ వ్రతాన్ని గ్రామ పెద్దలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు పాల్గొని వారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ మాట్లాడారు. ఉత్సవ విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మాజీ సర్పంచ్ అల్లతాతరు, న్యాయవాది భవానీ, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి మంగళవారాన్ని మంగళగౌరి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. దాన్ని మనం గత సంవత్సరం ప్రారంభం చేసుకున్నాం మన కృష్ణాలయంలో. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలనేటువంటి తలపుతో భక్తాంతరాలు అందరికీ చెప్పడం జరిగింది. వారందరూ కూడా విశేషమైనటువంటి భక్తిభావంతో అమ్మవారిని కొలుచుకుందామనేటువంటి ఒక సదుద్దేశంతో చాలామంది ఇచ్చారు. వారందరి విన్నపాన్ని మన్నించి కార్యక్రమం అంతా కూడా జాగ్రత్తగా జరిపించడం జరిగింది. దీనికి ప్రత్యేకమైనటువంటి మంగళగౌరి వ్రతం కథ ఉంటుంది. ఆ కథని కూడా చెప్పి కథాక్షతలు వారి శిరస్సు మీద వేసుకున్నారు. తరువాత ప్రసాదాన్ని స్వీకరించి అలాగే దేవాలయం తరఫున ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా స్వామి ప్రసాదంగా నారాయణ సేవ కూడా చేయడం జరిగింది. దీనికి విశేషమైన స్పందన ఇచ్చింది. ఈ కార్యక్రమాలు ఇలాగే నిరంతరం కొనసాగించాలనేటువంటి ఒక ఆశయం వారికి మనస్ఫూర్తిగా కలిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏం చేసినా సరే విశేషమైన స్పందన వస్తున్నది. దీనికి భగవత్ కృప మా గోపాలకృష్ణుని యొక్క అనుగ్రహం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే దేవాలయ పరిసర ప్రాంతాలు ఉండేటువంటి వారందరూ కూడా
భక్తి భావంతో ఉన్నారు. ఈ భక్తి భావాన్ని పెంపొందించడం కోసం అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. వారు కూడా దీన్ని స్పందిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసుకున్న శ్రీ కనకదుర్గమ్మ వారిని వినూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ తమ కుటుంబ సభ్యుల పిల్లలతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే నాయక్ మరియు పాలక మండలి సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఎంపీ లింగంనేని రమేష్ కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందించారు. హలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెముడులంక మాజీ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన కేసులు అరెస్టుల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జిల్లా జయగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన తమ్మన శ్రీనివాస్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక వైసీపీ నాయకులు కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తమ్మన శ్రీనివాస్ సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధికి కృషి చేశారని, ఆయన భార్య తమ్మన సుబ్బలక్ష్మి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ప్రజాసేవలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. అలాంటి కుటుంబాన్ని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులతో వేధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. న్యాయం జరిగే వరకు రాజకీయంగాను న్యాయపరంగాను పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. మాజీ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ గారు మరియు వారి కుటుంబ సభ్యుల యొక్క అక్రమ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి హామీలు అమలు చేయలేక ప్రజల్లో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి వ్యతిరేకతని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఎదుగుతున్నటువంటి నాయకులు, కష్టపడి పనిచేసేటువంటి నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి తద్వారా లబ్ధి పొందాలని, వారిని అణగదొక్కాలని ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తమ్మన శ్రీనివాస్ గారు మరి మాజీ సర్పంచ్గా చక్కగా పనిచేయడమే కాకుండా మరి వారి యొక్క సతీమణి సుబ్బలక్ష్మి గారు కూడా ఈ ఆలమూరు మండలానికి మరి మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా కూడా ఆవిడ చాలా చక్కగా విధులు నిర్వర్తించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి తరుణంలో ఏదైతే ఈ చెవుళ్ళంక గ్రామంలో ఈ చెవుళ్ళంక దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర, అలాగే మూలస్థానం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిల దగ్గర ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నిధుల ద్వారా 2 బ్రిడ్జిలు కట్టేటువంటి కార్యక్రమం చేశారు. అప్పట్లో ఉన్నటువంటి అప్పటి శాసనసభ్యులు బిక్కిన కృష్ణార్జున చౌదరి గారు శంకుస్థాపన చేసినప్పుడు పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నేను కూడా వచ్చి వాటిలో పాల్పంచుకోవడం జరిగింది. ఆ రకంగా ఉన్న బ్రిడ్జిలకి తమ సొంత పేర్లు పెట్టుకోవాలని, ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు ఏదైతే క్రెడిట్ చోరీలో భాగంగా, అంటే వేరే వాళ్ళకి చేసినటువంటి పనుల్ని వారి ఖాతాలో వేసుకునేటువంటి దాంట్లో భాగంగా వారు అక్కడ 2 కమాన్లు కట్టించి వారి సొంత పేర్లు రాసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా చేస్తున్నటువంటి దారిని 2 గ్రామాల్లో ప్రజలు కూడా వ్యతిరేకించడమే కాకుండా అవసరమైతే ఏదో దేవుళ్ళ పేర్లు పెట్టుకోవాలి కానీ మీ సొంత పేర్లు ఏ రకంగా పెట్టుకుంటారనేటువంటిది వారందరూ కూడా ఆలోచన చేసి దాన్ని వ్యతిరేకించే కార్యక్రమం చేశారు. అందులో భాగంగానే 2 గ్రామాల నుంచి కూడా తమ్మన శ్రీనివాస్ గారు నాయకత్వం వహించి ఈ రకంగా సొంత పేర్లు పెట్టుకోవడాన్ని మరి వ్యతిరేకించినటువంటి తమ్మన శ్రీనివాసరావు గారు దానికి కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని చూసి జీర్ణించుకోలేనటువంటి బండారు సత్యేంద్రరావు గారు మరి తమ్మన శ్రీనివాస్ గారి మీద ఏదో రకమైన అక్రమ కేసులు బనాయించడం కోసం ఎవరైతే ఒక విఆర్ఓని అక్కడ పంపిస్తే ఆ విఆర్ఓతో తమ్మన శ్రీనివాసరావు గారు మాట్లాడి పంపిస్తే అతన్ని తప్పుడు కేసు పెట్టమని చెప్పి ప్రోత్సహించడం, అలా కాకుండా మళ్ళీ సెక్రటరీ కనీసం శ్రీనివాసరావు గారిని కలవకుండానే ఏదైతే సెక్రటరీ గారి యొక్క విధులకి అడ్డగించారనేటువంటి తప్పుడు కేసు పెట్టి ఇవాళ అతన్ని 14 రోజులు రిమాండ్కి మరి విధించే విధంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా మీద 7-8 కేసులు పెట్టారు. అయినా కూడా నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడాల. నా మీద కోపం ఉంటే బండారు సత్యేంద్రరావు గారు నా మీద కేసులు పెట్టుకోండి. నాకు తమ్ముళ్ళుగా, అన్నయ్యలుగా ఏదైతే మరి మహిళలు కానీ ఉన్నటువంటి నాయకులు కానీ మరి కష్టపడి పనిచేస్తున్నారు అటువంటి వారి మీద ఇటువంటి కార్యక్రమాలు చేయడం
చాలా నీచమైన పనిగా ఈ సందర్భంగా అభివర్ణిస్తూ ఉన్నాను. వారింట్లో ఒక సొంత కార్యక్రమం, మరి ఏదైతే ఎవరికైనా పిల్లలు ఉంటారో పిల్లలు పెళ్ళి అవ్వాల్సినటువంటి వారి మీద సైతం ఇవాళ మీరు ఆ ముహూర్తాలు ఉన్నాయి కదా అని చెప్పి వారి మీద ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి మరి వారిని ఏదో అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం ఈరోజు మీకే సిగ్గుచేటని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు విత్తనం వేస్తున్నారు, రేపు మొలకెత్తి మీ వరకు కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఏ ఒక్క కార్యకర్తని ఈ రకంగా అక్రమ కేసుల ద్వారా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్బంధించలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే వాస్తవంగా మరి సెక్షన్ల ప్రకారం ఏదైతే 2 సంవత్సరాలు ఉన్నటువంటి 2 సంవత్సరాలు శిక్ష పడేటువంటి చిన్న ఒక సెక్షన్ పెట్టి మమ్మల్ని నమ్మించి ఇవాళ అతను తీసుకెళ్ళి తర్వాత ఇంకా బయట కేసులు ఉన్నాయని చెప్పి రాసి ఇవాళ ఈ యొక్క కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ముఖ్యంగా బండారు సత్యేంద్రరావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నా మీద 8 కేసులు పెట్టారు, కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క కేసు కూడా బండారు సత్యేంద్రరావు గారి మీద పెట్టే కార్యక్రమం చేయలేదు. అంత హుందాగా మేము వ్యవహరించాం. కానీ ఇవాళ నా మీద కోపం ఉంటే మీరు మా మీద పెట్టుకోవాలి. మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయినప్పుడు నా మీద మళ్ళీ 7 కేసులు పెట్టారు, నాకు అభ్యంతరం లేదు. కానీ నా సొంత కార్యకర్తల మీద పెట్టి నా మీద ఉన్న పగని వారి ద్వారా సాధిందా అనుకోవడం మీ కళ. తప్పనిసరిగా మీరు ఏదైతే ఈరోజు చేస్తున్నటువంటి దురాగతాలు ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా మీకున్నటువంటి మీ యొక్క బంధుగానం అలాగే మీ కార్యకర్తలు ప్రజల మీద పడి దోచి తింటున్న కార్యక్రమాల్ని తప్పనిసరిగా అండగట్టే కార్యక్రమం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయేటువంటి కాలంలో మీరు ఇవాళ వేసినటువంటి విత్తనాలే రేపు మొలకెత్తుతాయి. ఆ రకంగా ఏనుగు లాంటి మేము ఒకసారి వెనక్కి తిరిగితే మరి మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కూడా ఆలోచన చేయండి. ఇంచేతంటే ఉన్నటువంటి వారిలో సగం మంది మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు దొంగలే ఉన్నారు. ఏం చేతంటే నిన్న కాక మొన్న రావులపల్లిలో ఒక ఇల్లు కొట్టేసినటువంటి పరిస్థితి, ఎక్కడికో పారిపోయిన పరిస్థితి ఉంది. ఇవాళ మా నాయకుడు ఎవరైతే తమ్మన శ్రీనివాస్ గారు ఉన్నాడో నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళనండి, డైరెక్ట్గా చట్టం ముందు వెళ్తాననేటువంటి విధంగా నిర్భయంగా వచ్చాడు. కానీ లేకపోతే పై కేసులో పై కోర్టుకి మేము కూడా వెళ్ళి కేసులు అవసరమైతే దాని మీద మేము కూడా మరి బెయిల్ తెచ్చుకునే కార్యక్రమం చేయొచ్చు. కానీ మా నాయకుడు ఎవరైతే మరి తమ్మన శ్రీనివాసరావు గారు ఉన్నాడో అతను తప్పు చేయలేదు కనుకే ధైర్యంగా వచ్చి చట్టం ముందు నిలబడ్డాడు. అది మీకు మాకు ఉన్న వ్యత్యాసం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ వారి కుటుంబీకులందరినీ బాధ పెడుతున్నారు. రాజకీయాలు ఉంటే మాతో చేయండి అంతేదని వారి కుటుంబాల మీద కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇటువంటి అక్రమ కేసుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిర్బంధించే కార్యక్రమం చేయలేరు. ఇట్లా ప్రతిదానికి ఎవరికో పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టుకునే విధంగా తయారయ్యారు మీరు, సిగ్గు శరం లేకుండా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా వీటన్నిటిలో ఎదుర్కొంటాం. తమ్మన శ్రీనివాసుని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పే వరకు బాధ్యత పడతానని చెప్పి కార్యకర్తలకు కానీ వారు మీకు కానీ అందరికీ మాటిచ్చి వెళ్తూ ఉన్న ఏది ఏమైనా న్యాయ పోరాటం చేస్తాం కోర్టులో. వీలైనంత త్వరగా మరి ఈ అక్రమ కేసుల నుంచి వారందరినీ కూడా బయటికి తీసుకొస్తాను ఈ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మీరు ప్రజలకు ఉపయోగమైన కార్యక్రమాలు చేయండి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. అంతేగాని ఎట్లాంటి దౌర్జన్యాలు ఇటీవి కాదు. ఈ మధ్య కాలంలోనే నా దృష్టికి వచ్చాయి. ఎవరైతే కొన్ని ఫైనాన్స్ విషయాల్లో కూడా రావులపల్లికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని కేసులు పెట్టించి మీ దగ్గర ఉన్నటువంటి బ్రోకర్లు ఎవరైతే మీరు బ్రోకర్లనే మీరు చేరదీస్తున్నారు కనుక మీ దగ్గర ఉన్న బ్రోకర్లకి స్టేషన్లు అప్పచెప్పి ఇవాళ పోలీసు వాళ్ళు ఉద్యోగాలు స్టేషన్లో చేయట్లా, వారంతా ఉద్యోగాలన్నీ కూడా మీ యొక్క బ్రోకర్ల దగ్గర మీరు ఎవరినైతే బ్రోకర్లను పెట్టి డబ్బులు కలెక్ట్ చేయడానికి బ్రోకర్లను పెట్టారో వారి దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. అందుచేతే ఈ మండలంలో ఒక బ్రోకర్ మీద పెట్టి మీరు నడుపుతున్న విధానం మీ కార్యకర్తలకే తెలుసు. వాళ్ళే మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు బ్రోకర్ల మీద పెట్టి నడుపుతున్నాడు, తెల్లారు లెగితే డబ్బు సంపాదించుకోవడం తప్ప వేరే కార్యక్రమం లేదని ఇప్పటికే కొత్తపేట నియోజకవర్గ ప్రజలంతా గ్రహించారు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే భవిష్యత్తులో మీ వరకు కూడా ఇవన్నీ వస్తాయి, దృష్టిలో ఉంచుకోండి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీలైన త్వరలోనే మరి సీఎంని కూడా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అప్పచెప్పే కార్యక్రమం చేస్తాం, చట్టపరంగా ఎదుర్కొంటాం, కార్యకర్తలకు అండగా నిలబడతామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి కిందన్న కార్యకర్తల వరకు ఎంతమంది జైల్లో వేసినా తప్పనిసరిగా అవన్నీ తిరిగి మీకే వర్తిస్తాయి. రాబోయేటువంటి కాలంలో మీకు తగిన విధంగా బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలే చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. వెలగపూడి అసెంబ్లీ వీడియో పాయింట్ వద్ద నుండి ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ మాట్లాడారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ సూపర్ 6 హామీలు అన్ని పూర్తి అయిపోయాయంటూ ప్రజల్ని మోసం చేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ చర్చకు రమ్మంటే పారిపోతున్నారని ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు అదేవిధంగా లీకేష్ వీరుడు నారా లీకేష్ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా యువతకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఎన్నికల ముందు
పార్టీ మేనిఫెస్టోలో బాండ్లలో నిరుద్యోగ యువతకు మేము 3,000 రూపాయలు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దానికి ఎంత ఇచ్చారా బాబు అని చెప్పి ఈరోజు అసెంబ్లీలో నేను ఒక క్వశ్చన్ రూపంలో ఇస్తే దానికి వాళ్ళు ఇచ్చిన రిటర్న్ ఆన్సర్ ఏంటంటే నిరుద్యోగ యువతకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన ఆర్థిక సహాయము అందజేయలేదు. మేము ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు 2029కి కంప్లీట్ చేస్తాం. మేము ఇంతవరకు కూడా కేవలం 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. ఆ 8 లక్షల ఉద్యోగాలు కూడా ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది చెప్పారంట అని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతనంతా కూడా మోసం చేసిన గనుడు ఎవరన్నా వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు. మరి ఇదే వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు అదే నారా లోకేష్ 2024 ఫిబ్రవరి 13 యువగలం సభలో నేను ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, నేను 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా, 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తానో టైము డేటు నోటిఫికేషన్ సహా నేను ప్రకటిస్తా, నేను జగన్మోహన్ రెడ్డి లాగా పారిపోనని చెప్పిన ప్రగల్భాలకు పలికిన నారా లోకేష్ ఈరోజు మరి నీ 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయ్యా? ఈ నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఏమైందయ్యా? నీ సాక్షాత్తు మంత్రి మేము ఈ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, మేము 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం, 20 లక్షల ఉద్యోగాలు అది కూడా 2029కి కంప్లీట్ చేస్తాం. నేను పవన్ కళ్యాణ్ మా రాష్ట్ర వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాసిచ్చిన బాండు పేపర్లన్నీ కూడా ఇవన్నీ మిమ్మల్ని మోసం చేయడం కోసం ఇచ్చిన బాండు పేపర్లే అని చెప్పి సాక్షాత్తు మంత్రి ఈరోజు శాసనమండలి సాక్షిగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారంటే నిజంగా కూడా ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను. మరి బాండ్లు ఇచ్చావు, బాండ్లతో పాటు అదేవిధంగా 2025లో పొరవకొండ సభలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నేను ఇవ్వాల్సిన సూపర్ 6 అమలు అయిపోయింది, ఆ సూపర్ 6లో అన్ని హామీలు అమలు చేశా, ఇంకెవరైనా కనుక సూపర్ 6 అని మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అని చెప్పిన మహానుభావుడు వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టే ఈ నాలుక మందం ఎవరిది? ఈ రాష్ట్ర మంత్రిత నాలుక మందం ఎవరైతే సమాధానం చెప్పారో నా ప్రశ్నకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి నాలుగు మందమా? నీ సూపర్ 6 అమలు చేయలేదు, మేము నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మేము 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పిన వ్యక్తి ఎవరో నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రజలకు నిరుద్యోగ యువతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎటువంటి ఉద్యోగాలు పారదర్శకంగా ఇచ్చామో, మీరు ఎన్నైతే ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారో ఆ ఉద్యోగాలు నోటిఫికేషన్లతో సహా ఎప్పుడు ఎన్ని ఇచ్చారో కూడా తెలియజేయాల్సిన అవసరం మీ అందరికీ ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలియజేస్తాను. కాకినాడ జిల్లా తునిలోని యనమల గార్డెన్స్ భక్తి రసంతో ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. వరుణ కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ యనమల దివ్య సారథ్యంలో చేపట్టిన మహావరుణ యాగానికి బుధవారం అంకురార్పణ జరిగింది. 4 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహావరుణ యాగానికి యనమల దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేశారు. రైతు ప్రతినిధులు చిటికల శ్రీనివాసరావు దంపతులు, పోతల సూరిబాబు, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ, వరలక్ష్మి, దర్బా శ్రీనివాస్, కుర్ర వెంకటరమణ, అత్తి వెంకట సుబ్బారావు, యామాల అప్పారావు దంపతులు పాల్గొని వరుణ దేవుని కటాక్షం లభించి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.
శాంతి నామక శ్రీమద్వరుణ మహాయాగ మహోత్సవ క్రియా కలాపార్థం ఆచార్యం త్వాం అహం హృదే. రష్యాలోని కాకసన్ పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ ఎల్బ్రస్ ను ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందికమ నియోజకవర్గం కంచికచెర్ల మండలం కీసర గ్రామానికి చెందినటువంటి వేముల వెంకటేశ్వరరావు 2013 బ్యాచ్ కి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. వీరు ప్రస్తుతం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. అక్కడ భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించారు. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బ్రస్ శిఖరాగ్రంపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. తన సహస్ర ఘనతను దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని రాష్ట్ర బెరిక కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు అన్నారు. బుధవారం పత్తిపాడులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.33% రిజర్వేషన్ కల్పించడం బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారతకు బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దనకుల సూర్యభాస్కరం, వీరభద్రన్, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి మదిన దొరబాబు, లింగంపర్తి సొసైటీ డైరెక్టర్ దనేకుల అదృష్ట దీపుడు, మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం, బీసీ నాయకులు దిడ్డి రమణ, అత్తి వీరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బీసీ కులాల జీవితాల్లో ఒక వెలుగొందిన రోజని మేము అందరం కూడా ఆనందదాయకంగా చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే గ్రామ స్థానిక ఎలక్షన్లలో మరి రిజర్వేషన్ కల్పించడం 34% రిజర్వేషన్ కల్పించడం అనేది ఇవాళ బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా హర్షదాయకంగా ఉన్నాయి. మరి ఈరోజు నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. గ్రామ స్థానిక ఎలక్షన్లో గ్రామాల్లో 34%, అలాగే పట్టణాల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు లోకేష్ గారికి, బీసీ మినిస్టర్ సవిత గారికి మా పెరిక సామాజిక వర్గం తరపున, అలాగే బీసీ కులాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 1982లో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా బీసీల పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడుతూ ఉంది. మరి ఎన్టీ రామారావు గారు 1984లో అప్పుడే మండల అలాగే జిల్లా పరిషత్ రిజర్వేషన్ కల్పించిన ఘనత మరి ఎన్టీ రామారావు గారికే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత కాలంలో 1995లో 73, 74 రాజ్యాంగ సవరణ చేసి యాక్ట్ 5 ద్వారా మరి మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ని అమలు చేస్తూ మరి 1995, 2001, 2006, 2013లో స్థానిక ఎలక్షన్లో 34% మరి రిజర్వేషన్ కల్పించి అనేక మంది బీసీ నాయకుల్ని తీర్చిదిద్ది మరి రాజ్యాంగంలో స్థానం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి 2019లో జగన్ ప్రభుత్వం వచ్చి ఈ సైకో ప్రభుత్వం వచ్చాక మరి ఏదైతే ఈ 34% రిజర్వేషన్ ఉందో దాన్ని జియో నెంబర్ 176 ప్రవేశపెట్టి ఈ 34% రిజర్వేషన్ని 24% తగ్గించి బీసీలను అవహేళన చేయడమే కాకుండా మరి బీసీ లీడర్ని ఎదుగుదల లేకుండా సామాజికంగా ఎదగకుండా అణగదొక్కిన నాయకుడు ఎవడైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్ గారని ఈ సందర్భంగా మేము ఆయన విమర్శ చేస్తూ ఉన్నాం. అలాగే మరి గత పాలనలో బీసీల ద్రోహులో
ఏదైనా పార్టీ ఉందంటే అట్టి మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో ఏ విధమైన అప్పీలు చేయకుండా తన మీద ఉన్న కేసుల్ని గత 20 సంవత్సరాలుగా నెట్టుకుంటూ వస్తూ చేశారు తప్ప బీసీలు రిజర్వేషన్ తగ్గింటూ 560 జీవోల మీద ఎటువంటి అప్పీలు చేయకుండా మరి 24% రెడ్యూస్ చేసి మరి బీసీలకి తీవ్రనే బీసీ ఏదైతే స్థానికంగా ఉన్న బీసీ లీడర్లకన్నీ అన్యాయం చేసిన పరిస్థితి ఉంది. దీని కారణంగా సుమారుగా మరి 16,800 మంది స్థానిక నాయకులు బీసీ లీడర్లు మరి పదవులను కోల్పోయి మరి వాళ్ళ ఎదుగుదలని ఈ 24% తగ్గించడం వల్ల కోల్పోయారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా గతంలోనే కాదు ఇప్పుడు కూడా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతి అని, అలాగే బీసీల సంక్షేమ అభివృద్ధి ప్రదాత అని తెలియజేయడానికి ప్రధాన భూమికగా ఈవేళ 34% పెంచడమే ఒక మంచి ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీసీల పార్టీ తెలుగుదేశం అని మరోసారి మీ అందరం కూడా నొక్కి చెప్తూ సెలవు తీసుకున్నాం. మధ్యలో పూర్తిగా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా అణగదొక్కబడ్డాయండి. ఎటువంటి అరాచకాలు హత్యారాజకీయాలు చేస్తూ అలాగే హత్యలు చేస్తూ, ఉదాహరణ మా సామాజిక వర్గం నుండి మరి తోట చంద్రయ్యని మేడ కోసి ఒక కోడిని కోసినట్టు కోసి మరి వైసీపీ కార్యకర్తలు హత్య చేస్తే ఆ విషయాన్ని చూసి ఒక నాయకుడు మరి పైశాచిక ఆనందం పొందిన నాయకుడు ఎవరన్నా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇటువంటి నాయకుడిని కానీ ఇటువంటి వైసీపీ పార్టీని కానీ త్వరలో బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా 34% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మా బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యాదవరం మండలం ఆర్పీ అగ్రహారం పంచాయతీలో స్వచ్ఛపథం కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంపీడీఓ మూర్తిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామపుర వీధులతో పాటుగా తాండవ కాల్వను కూడా పరిశుభ్రపరిచారు. అనంతరం ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఏజెన్సీ గిరిచిన గ్రామంలో సమస్యాత్మకంగా ఉన్న పాఠశాలని పరిశీలించారు. ఈ పోలింగ్ కేంద్రాల సమస్యలపై అధికారులకు తెలిపే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ అగ్రహారం పంచాయతీ డెవలప్మెంట్ అధికారి పడాలతో పాటుగా మండల క్లబ్ మిత్రులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛపథం అనే కార్యక్రమం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఆర్పీ అగ్రహారం అనే గ్రామంలో చేపట్టడం జరిగింది. మొత్తం ఊరంతా నీట్ అండ్ క్లీన్గా చేయడం జరిగింది. సాయంత్రం వరకు చేస్తున్నాం. ఈరోజు ఒక ట్రాక్టరు, 20 మంది క్లాబ్ మిత్రాలు, తర్వాత ఒక జేసీబీ అన్ని పెట్టడం జరిగింది. ఊరంతా నీట్ అండ్ క్లీన్గా చేయడం జరిగింది. ఇందులో భాగంగా పోలింగ్ బూతుల్ని వెరిఫై చేయడం జరిగిందండి. సరుగుడు గ్రామంలో సరుగుడు, గుమ్మిడిగొండ, మన్యపురట్ల, లింగంపేట, ఆర్పీ అగ్రహారం పోలింగ్ స్టేషన్లు వెరిఫికేషన్ చేయడం జరిగిందండి. అన్నీ సక్రమంగా ఉన్నాయండి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణ అన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో కులమత పార్టీలకు అతీతంగా తుని నియోజకవర్గంలో మహావరుణ యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు యాగంలో పాల్గొని రాష్ట్రం సుభిక్షతను ఆకాంక్షించాలని పిలుపునిచ్చారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో ప్రత్యేక ఎన్నికలపై కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రత్యక్ష ఎన్నికలతో రాజకీయ స్థిరత్వం, జవాబుదారీతనం పెరిగి స్థానిక సంస్థల అభివృద్ధి వేగవంతం అవుతుందని యనమల రామకృష్ణ పేర్కొన్నారు. ఆ రోజు 83లో మేము వచ్చినప్పుడు కూడా అప్పుడు ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. అప్పుడు నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నాను 83లో. నేనే అప్పుడు సింపుల్ మెజారిటీ తోటి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలనేటువంటి చేశాం. డైరెక్ట్ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ రోజుల్లో
డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాం, కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చేశారు, డైరెక్ట్ ఎలక్షన్ పెట్టుకున్నాం. డైరెక్ట్ ఎలక్షన్ వల్ల లాభం ఏంటంటే చైర్మన్ ఎవరు కూడా చెప్పడానికి కానీ లేకపోతే చైర్మన్ని ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రయత్నం చేయకుండా ఉంటారు. చైర్మన్ చేసేటువంటి పరిపాలన స్టెబిలైజ్ అయ్యి ఉండాలి, ఇబ్బందుల్లో లేకుండా ఉండాలి. అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఎలా అనుకుంటున్నామో అలాగే స్టేబుల్ లోకల్ గవర్నమెంట్ పరిపాలన ఉండాలని ఉద్దేశంతో ఆ విధంగా చేసాం. ఇప్పుడు న్యూస్లో చూసిన ప్రకారం కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా క్యాబినెట్ తీసుకున్నట్టుగా దీన్ని కూడా డైరెక్ట్ ఎలక్షన్ ఇది పెద్ద పోస్ట్ అన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ ఎలక్షన్. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే మళ్ళీ వార్డ్ కౌన్సిలర్స్ అదేవిధంగా ఈ మెంబర్స్ వీటితోటి మనం చూస్తున్న ఇబ్బంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, పెంచడానికి ప్రయత్నాలు చేయడం, ఎక్కించడానికి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా లావాదేవీలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో దీనివల్ల పరిపాలన కుంటుపడుతుంది. ఆ పరిపాలన కుంటుపడకుండా ఉండాలంటే డైరెక్ట్ ఎలక్షన్ ఉంటే లోకల్ బాడీస్ సొల్యూషన్ కొన్ని అయిపోతుంది అనేటువంటి. భవిష్యత్ తరాల కోసం విలువైన ప్రభుత్వ భూముల్ని కాపాడండి మహాప్రభు అంటూ సౌభాగ్య రాయపురం ప్రజలు స్థానిక రెవెన్యూ కార్యాలయం వారికి మొరపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్పురం పంచాయతీలోని కోట్లాది రూపాయల ఖరీదు చేసే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని స్థానిక నాయకులంతా తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం స్థానిక నాయకుడు జిన్నాల జయరాజ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కార్యాలయానికి చేరుకొని మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని 106/1, 106/4 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమి నందు రీసార్ట్ నిర్మాణం జరుగుతున్నాయని పేర్కొన్నారు. పేదలు తలదెచ్చుకోవడానికి పాకులు లేదా చిన్నపాటి గృహాల్లో నిర్మించుకుంటే పర్వాలేదు కానీ కోట్లాది రూపాయల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని వారు ప్రభుత్వ భూములు కబ్జా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇంతటి బృహత్ కార్యక్రమం అంతా స్థానిక వీఆర్ఏల కనసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు. ఈ అంశాలపై పెందుర్తి తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని, సరైన రీతిలో సంతృప్తికర స్పందన కానీ కానరాకుంటే ఈ ఆక్రమణపై ఉద్యమం ప్రకటిస్తామని హెచ్చరించారు. దీనికి ముందు కార్యాలయం ఎదుట అధికారులు తక్షణమే ప్రభుత్వ భూముల్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుంటుపో కుమార్, జి మర్రిబాబు, జోగర్ నరసింహారావు, తలారి వెంకట సత్యనారాయణ, కాసిరెడ్డి ప్రసాద్, జట్టి సురేష్, బామడ్ లక్ష్మణ్, తాడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాము సర్వే చేసి దాని మీద కఠిన చర్యలు తీసుకొని ఉన్న చాలా భూములు ఉన్నాయి, ఆ భూములన్నీ కాపాడాలి. 103లో ఒకటి ఉంది, 113లో ఒకటి ఉంది, 113లో ఒకటి 3,60,000 సెంట్లు భూమి. ఆ భూమిలో దానికి ఆనుకొని లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్ ఏం చేశాడంటే ఈ గవర్నమెంట్ భూమి చెరువులోకి వచ్చాడు. దాని మీద లోకల్గా వీఆర్ఓ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే పట్టించుకోరు, ఏదో మేనేజ్ చేసి ఉంటారని అర్థమైంది. ఇది ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్తే న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది. దీని మీద మీరు కూడా భారీ ఎత్తున ధర్నాలు, పట్టించుకోకపోతే మాత్రం భారీ ఎత్తున ధర్నాలు చేసి టెంట్ వేసుకుని కూర్చుంటాం. ఇలాంటి భూములు చాలా ఉన్నాయి, 1 by 1 ఎలుగులో తీసుకొస్తాం. ఈ ఎంఆర్ఓ గారు స్పందిస్తారని ఆశిస్తున్నాం. ఎంఆర్ఓ గారు స్పందించకపోతే అప్పుడు ఎక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా ధర్నా చేస్తాం. మీరు కాకుండా ఉన్న మీడియా వాళ్ళందరికీ మీరు చేరి అందరూ వెలుగులో తీసుకురండి, మీరు న్యాయం చేయండి, గవర్నమెంట్ భూములు కాపాడండి. అంతే నేను చేయవచ్చు, నేను అంత మించి ఏమీ లేదు. శాసన మండలిలో డిఎస్సీ అక్రమాలు అవకతవకలపై చర్చిద్దామంటే చంద్రబాబు ప్రభుత్వం లోకేష్ భయపడి పారిపోతున్నారు. చర్చకు వచ్చే దమ్ము లోకేష్ కు లేదు అని ఎమ్మెల్సీ మొండితో అరుణ్ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ సత్యం రామలింగరాజు డబ్బులతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోటాలో చదువుకున్న లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా మేనేజ్మెంట్ కోటాలో డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడని, ఇక్కడ లోకేష్ మేనేజ్మెంట్ కోటా నడుస్తుందని, మెగా డిఎస్సీ స్కామ్ పై సిబిఐ విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు కొత్తగా ఏపీపీఎస్సీలో స్కామ్ జరిగిందని లోకేష్ ఆయన టీం ఆరోపిస్తున్నారు. దీని మీద అయినా సరే చర్చకు సిద్ధం. లోకేష్ కు దమ్ముంటే డిఎస్సీ స్కామ్ పై ఏపీపీఎస్సీపై కూడా సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. శాసన మండలిలో నేను నా పేరు మీద వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. డిఎస్సీ మీద, డిఎస్సీలోని అక్రమాలు, అదేవిధంగా డిఎస్సీలోని స్పోర్ట్స్ కోటా కింద జరిగిన అవినీతిని చర్చిద్దామని చెప్పి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా మేము అడుగుతున్నాం, డిఎస్సీ మీద శాసన మండలిలో చర్చ జరగాలని. ఈరోజు మేమంతా చాలా ఆశగా శాసన మండలికి వెళ్ళాం. ఎందుకంటే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో లోకేష్ కూడా వస్తున్నాడు. లోకేష్ తప్పకుండా ఈ డిఎస్సీ మీద చర్చిస్తాడు. ఎందుకంటే నిన్ననే అసెంబ్లీలో నోట్ ఇచ్చాడు డిఎస్సీ మీద, ఇక్కడ కూడా చర్చిస్తాడని చెప్పి ఆశగా మేమంతా వెయిట్ చేస్తున్నాం.
తీరా లోకేష్ వచ్చాడు. లోకేష్తో పాటు ఒక 15 మంది మంత్రులు వచ్చారు. అబ్బా బాగానే ఉంది, 15 మంది మంత్రులతో వచ్చాడు, సో డిఎస్సి మీద చర్చ జరుగుతుందని చెప్పి మేము అంతా ఆశపెట్టాం. తీరా లోకేష్ వచ్చి మంత్రులతో వచ్చి చర్చిద్దాం రండి బాబు అంటే ఈ లొకేషన్ టీం ఈ పేపర్లు లీక్ చేసిన లోకేష్ కాదు, ఇతని పేరు లీకేష్. ఈ లీకేష్ వాళ్ళ సభ్యులతోటి వాళ్ళ మంత్రివర్గంతో పారిపోయాడు. మేము డిఎస్సి మీద చర్చిద్దాం, నీ శాఖకు సంబంధించిన స్కామ్ ఇది, నీ శాఖకు సంబంధించిన స్కామ్లో నువ్వే అడ్డంగా శాసనసభలో దొరికిపోయావు, మేము స్పోర్ట్స్ కోటాలో రాతపూర్వకంగా లేదు తీసేసామని చెప్పావు, ఒక అబద్ధం చెప్పావు. రెండో అబద్ధం అసలు గత డిఎస్సిలో కూడా రాతపూర్వకంగా లేదు, రిటర్న్ టెస్టులు లేవు స్పోర్ట్స్ కోటాలు అని చెప్పి మరొక అబద్ధం చెప్పావు. మరి మూడో అబద్ధం పివి సింధు లాంటి వాళ్ళకే ఏమాత్రం రిటర్న్ టెస్ట్ లేకుండా ఇచ్చామని చెప్తున్నావు. సరే ఇవన్నీ మాట్లాడదాం అని ఈ లీకేష్ని అడిగితే లీకేష్ అసలు ఏమీ కూడా మాట్లాడకుండా వెళ్తున్నాడు. పివి సింధు లాంటి వాళ్ళకి ఒకరికో ఇద్దరికి ఇస్తారు, పివి సింధువో అజరుద్దీనో లేకపోతే వెంకటేష్ ప్రసాదో లేకపోతే వివిధ రంగాల్లో స్పోర్ట్స్ రంగాల్లో నిష్ణాతులకు ఒకరికి ఇస్తారు. కానీ 460 మందికి కేవలం సర్టిఫికెట్, అది ఖోఖో ఆడిన వాళ్ళకి, ఖోఖో నేను తప్పట్లేదు, డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళకి కూడా డైరెక్ట్గా ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా ఇది. ఈయన స్టాన్ఫోర్డ్లో ఏ విధంగా సత్యం రామలింగరాజు డబ్బులతోటి స్టాన్ఫోర్డ్లో మేనేజ్మెంట్ కోటాగా వెళ్ళి స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడో, అక్కడి నుంచి వచ్చాడో, అలాగే లీకేష్ మేనేజ్మెంట్ కోటా కింద ఈ 464 మందిని, సుమారు 450 మంది పోస్టుల్ని ఈ లీకేష్ మంత్రి ఇచ్చేశాడు. ఈయన మేనేజ్మెంట్ కోటా. ఈ మేనేజ్మెంట్ కోటా ఎవరు? ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా ఎవరు? ఈయనతో పాటు ఎవరైతే యోగాలలో నడిచారో వాళ్ళకి ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా ఇచ్చారు. ఎలా ఉందంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ ఏ విధంగా కేంద్ర గణాంకాలతో పోల్చుకుంటే మన రాష్ట్ర హోంశాఖ ఎలాగ కిందకి జారిపోయిందో, లీస్ట్ పెర్ఫార్మెన్స్లో మన హోంశాఖ ఎలా ఉందో, ఈ 2 సంవత్సరాల్లో విద్యాశాఖ కూడా అదే విధంగా అలా జారుతూ వచ్చినాయి. ఇదే మంత్రి ఇంకొక 3 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఉంటే, ఈ లీకేష్ 3 సంవత్సరాలు విద్యాశాఖగా ఉంటే ఈ 3 సంవత్సరాల్లో ఈయనకు ఒక అవార్డు వస్తుంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు కాదు, వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు లీకేష్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఈయనకు ఒక అవార్డు వస్తుంది. కేంద్ర గణాంకాలు, నే గణాంకాలు కాదు. ఇప్పటికే ఈ లీకేష్ వల్ల ఎన్ని స్కూల్స్ మూతపడుతున్నాయి, ఎంతమంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఎన్ని గవర్నమెంట్ పాఠశాలలు మూసేస్తున్నారు, ఇవన్నీ కూడా బోల్డ్ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ డిఎస్సి కాబట్టి ఈ డిఎస్సి మీద ఈ లీకేష్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, సభకు రావాలి, మండలికి రావాలి, మండలిలో సమాధానం చెప్పాలి. మండలిలో సమాధానం చెప్పడమే కాకుండా దీని మీద చర్చ జరగాలి. ఈ లీకేష్ మేనేజ్మెంట్ కోటా కింద ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద 400 పోస్టులు ఇచ్చాడో ఈ లీకేష్ మంత్రి, ఆ పోస్టులను రద్దు చేయాలి, దానికి రాతపరీక్ష పూర్తి చేయాలి. దీని మీద సిబిఐ విచారణ చేయాలనేది మా డిమాండ్. అరే డిమాండ్ వాళ్ళు మేము డిమాండ్ చెప్తుంటే వాళ్ళు కొత్త డిమాండ్ చెప్తున్నారు. ఏపీపీఎస్సీ మీద జరగాలి అని చెప్పి చెప్తున్నారు. రండ్రా బాబు ఏపీపీఎస్సీ మీద చేయండి, మేము చెప్తున్నాం. సిబిఐ విచారణ చేయండి. సిబిఐ విచారణ మీద ఏపీపీఎస్సీ మీద చర్చ పెడదాం, ఇదే కౌన్సిల్లో పెడదాం. తూరంగి ఇంద్రపాలెం చేడిగా వలసపాకల వాకలపూడి రమణయ్యపేట గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ స్థానిక సుందరయ్య భవన్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. పార్టీ కన్వీనర్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు మాట్లాడారు. 2011 నుండి గత 15 సంవత్సరాలుగా విలీన 6 గ్రామాలకు 2022 నుండి 4 సంవత్సరాలుగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించగా రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన పాలక సంస్థలు లేకపోవడం విచారణ వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా
వ్యవహరించాల్సిన నగర తెలుగుదేశం, వైసీపీ, నేటి టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ 15 సంవత్సరాలుగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయని విమర్శించారు. పాత్రికేయ సమావేశంలో తిరుమల శెట్టితో పాటు 6 గ్రామాలు పార్టీ నాయకత్వం పెద్దింశెట్టి రామకృష్ణ, చింతపల్లి అజయ్ కుమార్, జుత్తగ శ్రీనివాసరావు, చిట్టూరు విజయ్ కుమార్, టి రాజా, వాసంశెట్టి చంద్రరావు, జె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి లేదు, మురికాలువలు లేవు, రోడ్లు లేవు, డంపింగ్ యార్డులు లేవు. ఈ విధమైన సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనకున్న ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు గత 3 పర్యాయాలు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క విషయాన్ని ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఆ రోజేమో పోరాడతాం అంటున్నారు, విలీనం చేయాలంటున్నారు, దాని మీద పోరాటాలు చేశారు, రోడ్లు ఎక్కారు, అదే తీర్మానాలు చేశారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ప్రతి ఎమ్మెల్యే కూడా దాన్ని మర్చిపోయి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ విషయాలు మేము కలిసినటువంటి ఎమ్మెల్యేలకి, నాయకులకి కూడా గుర్తు చేసాం. ఈ రకంగా చేస్తున్నారు, మనందరం కలిసి పోరాడాం. మరి ఈరోజు మీరు పోరాటానికి ఎందుకు సిద్ధంగా లేరు, అట్లాగే ప్రభుత్వాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏదో సమాధానాలు చెబుతున్నారు. దానికి కారణం ఏంటి అనేది యాక్చువల్గా వాళ్ళకే తెలియాలి. ఆ యొక్క గతంలో మనకి చేసినటువంటి 3 పర్యాయాలు చేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మనం కలవటం జరిగింది, వాళ్ళ యొక్క నిర్ణయం అడగటం జరిగింది. అయితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటున్నారంటే కలపాల్సిందే అని అంటున్నారు, అధికారంలో ఉన్నప్పుడు దాన్ని మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేశాము. అట్లాగే నిన్న కలెక్టర్ గారికి కూడా ఈ జరిగిన విషయం అంతా కూడా చెప్పాము. మన దూసర్లపూడి రమణరాజు గారు దాదాపు 15 రోజులు 16 రోజులు ఆమరణ నిరాధ్యక్ష చేశారు. దీని మూలంగా దాని మీద అప్పటి ఉన్న పంచాయతీ మినిస్టర్ సలహాతో అప్పటి మన కలెక్టరు షాన్ మోహన్ గారు వచ్చి మన దూసర్లపూడి రమణరాజుని ఈ యొక్క నిరాహారదీక్ష విరమింపజేసి ఈ యొక్క కార్యక్రమం జరపడానికి మేము లెటర్ రాస్తాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాస్తాము, ఈ యొక్క ఏదైతే విలీన కార్యక్రమం ఉందో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఆయన వెళ్ళిపోయారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి నిన్న కూడా మేము వినతిపత్రం ఇచ్చినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మమ్మల్ని ఏం అడిగారంటే ఆయన, మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అని అడిగారు. విలీనం చెయ్యాలని కోరుకుంటున్నారా ఏంటి అని అడిగితే మేము చెప్పాం, నిరాటంకంగా మేము పూర్తిగా 20 సంవత్సరాల నుంచి అదే మాట మీద ఉన్నాము, విలీనమే మార్గం అని చెప్పి మేము భావిస్తున్నాము, విలీనమే జరగాలి అని చెప్పి కోరటం జరిగింది. అయితే దీనికి మనం విలీన సమస్య ఇప్పుడు కాదు, మన కాకినాడ మున్సిపాలిటీ ఏదైతే ఉందో రాష్ట్రంలో అత్యున్నత పురాతనమైన మున్సిపాలిటీ, అదేవిధంగా మనకు ఓడరేవు, అనేక పరిశ్రమలు, అనేక ఆదాయాలు వచ్చేటువంటి పెద్ద మున్సిపాలిటీ ఇది. దీనికి 1998-99లోనే అప్పుడు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు దాదాపుగా 37 గ్రామాలతో దాన్ని విలీనం చేసి నగరీకరణ చేసి మన కాకినాడని అభివృద్ధి చేయాలని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. అయితే కొంతమంది స్వార్థపరులు, వ్యాపారవేత్తలు దానివల్ల వాళ్ళకి నష్టం కలుగుతుందని దీనికి అడ్డుపడ్డారు. అది ఎవరు అనేది చాలామందికి తెలుసు ఆ విషయం, కానీ పేర్లు చెప్పడం అంత సమంజసం కాదేమో అని చెప్పి నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. అయితే ఆ విధంగా కుంటుపడింది. అది ఇప్పుడు 37 గ్రామాలు అల్లా ఇవాళ కొంతకాలానికి 12 గ్రామాలకు పరిమితం అయింది. ఆ 12 గ్రామాలు కూడా ఆఖరికి 8 గ్రామాలకు పరిమితం అయింది. ఆ 8 గ్రామాల్లో 2 గ్రామాలు ఆల్రెడీ విలీనం ప్రక్రియ అయిపోయింది. విలీన ప్రక్రియ అయితే అయిపోయింది, కానీ వాటికి కూడా ఎలక్షన్లు జరగట్లేదు. ఆ 2 గ్రామాలు కూడా త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. ఏంటంటే స్వామినగరు, ఇంకోటి టీచర్స్ కాలనీ, అచ్యుతాపురం టీచర్స్ కాలనీ, ఆ ప్రాంతం. ఈ 2 కూడా ఈరోజు అటు కార్పొరేషనా ఇటు పంచాయతీనా అనేది తెలియకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి. అయితే ఆ 2 అలా అయిన తర్వాత మిగిలినటువంటి 6 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వలసపాకల, తోరంగి, ఇంద్రపాలెం, చీడిగ, అట్లాగే రమణయ్యపేట, వాకలపూడి, ఇవన్నీ కూడా ఈ 6 గ్రామాలు కూడా ఈరోజు ఎలా ఉంది అంటే ఎవరైతే అధికారంలో ఉంటున్నారో వాళ్ళకి బంగారు బాతులాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళెవరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మానేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ బాతుగుడ్లు వాళ్ళకి అందాలి. ఆ బాతుగుడ్లు అందాలి అంటే వాళ్ళు ఇవాళ వాటిని పంచాయతీలను కలిపేస్తే వాళ్ళకి ఆ గుడ్లు అందవు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఆ విధంగా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సద్వినియోగం చేసుకుంటున్నారు.
ప్రజలు దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తే మనకు న్యాయం జరుగుతుంది, మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మన గ్రామాల్లో డంపింగ్ యార్డులు వస్తాయి, డంపింగ్ యార్డుల సమస్య తీరుద్ది, అట్లాగే మంచినీటి సమస్య ముఖ్యంగా మనకి కాకినాడలో కలిసి ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ బుధవారం నాడు ఇంద్రకిలాదిపై వేంచేసుకున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వీచేసిన రవిశంకర్ గురుజీకి దుర్గా గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవస్థాన కార్యనిర్వహణ వికే సీనా నాయక్ మరియు పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. గురుజీ మరియు ప్రముఖుల పర్యటన నిమిత్తం ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం వారు అంతర్ ఆలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం పలకగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ మరియు అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటం గురుజీకి బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇంద్రియే ప్రతిప్రదేంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి తిష్టతి ప్రదేంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతిష్టతి తిష్టతి తిష్టతి వర్చస్వంతం అధిపతిం విశాం అస్యా పృథివ్యాధ్యక్షం ఇమమింద్ర వృషభంగ్రో. తమకు నివేశన స్థలాలు కేటాయించాలంటూ జీకొండూరు తహసీల్దార్ రిగ్భరానికి కార్యాలయం వద్ద అర్జీలు సమర్పించారు. చెవుటూరు గ్రామస్తులు సొంత గ్రామమైన తమకు ప్రభుత్వం ఇంతవరకు నివేశన స్థలాలు కేటాయించలేదని జీకొండూరు ఎంఆర్ఓ డి రిబ్ఘరానికి వినతి పత్రం అందించిన అర్జీదారులు గ్రామస్తులకు మద్దతుగా సిపిఎం పార్టీ అర్జీలు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని జీకొండూరు తహసీల్దార్ రిబ్ఘరాని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ విప్ యనమల. తొండంగి మండల రైతాంగానికి సాగునీరు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించిన దివ్య. శ్రావణ మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో సంతరించిన ఆధ్యాత్మిక శోభ. పెందుర్తి మండలం చింతల అగ్రహారం శ్రీ గోపాలకృష్ణ దేవాలయం నందు వైభవంగా సామూహిక మంగళ గౌరీ వ్రతం. విజయవాడ ఇంద్రకిలాద్రిపై వేచేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక వైసీపీ నేతలపై దాడులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందన్న మాజీ ఎమ్మెల్యే చిర్ల. అలమూరు మండలం మాజీ సర్పంచ్ తమ్మని శ్రీనివాస్ కుటుంబ సభ్యులపై పెట్టిన అక్రమ కేసులో ఖండించిన జగ్గిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వారి న్యూస్.